లేవు. అశ్లీలమైన మాటలు, వదరు మాటలు, ఇతరులను బాధించే మాటలు, సినిమా మాటలు, రకరకాలైన వ్యర్థ డైలాగులు లేదా డల్బోయిన డైలాగులు మాట్లాడుతూ నువ్వు విశ్వాసిని అంటున్నావు. యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ యువర్ గాడ్ విత్ యువర్ వర్డ్స్. యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ యువర్ గాడ్ విత్ యువర్ డీడ్స్. యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ యువర్ గాడ్ విత్ యువర్ యాక్షన్స్. నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా దేవునికి మహిమ రావడం లేదు. పౌలు భక్తుడు అన్నాడు, ఒక మాట జాగ్రత్త వినండి, మనం భోజనము చేసిననో పానము చేసిననో ఎవరు మహిమ కోసం చేయాలట? అది కూడా చెప్పాలండి బైబిల్లో. భోజనం చేయడం, పానం చేయడం కూడా ఇంపార్టెంటేనా? అవి రోజు జరిగే రొటీన్ కార్యక్రమాలు కదా. అయితే దేవుడట మనం తినే భోజనములో కూడా, మనం త్రాగే పానీయము ద్వారా కూడా దేవునికి ఏమి రావాలట? మహిమ రావాలని కోరుకుంటున్నప్పుడు మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు, ఇతరుల పట్ల మనకుండే వైఖరి, మన పర్సెప్షన్, మన యాటిట్యూడ్, ఇలాంటి విషయాల్లో దేవునికి మహిమ రావద్దా?